ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి గరిష్ట వయోపరిమితిని పెంచుతూ రీసెంట్గా ఒక జియో ఇచ్చింది. అది 1 ఇయర్ పాటు అమల్లో ఉంటుందని తెలియసింది. 44 ఇయర్స్కి అయితే పెంచడం జరిగింది గరిష్ట వయోపరిమితి. అయితే మరి ఇప్పటిదాకా నోటిఫికేషన్లు మనకు రాలేదు. దాదాపు ఒక 2 ఇయర్స్ నుంచి ఎలాంటి నోటిఫికేషన్ అయితే మనకు కనిపిస్తలేదు గవర్నమెంట్ నుంచి. సో ఈ 1 ఇయర్లో మ్యాక్సిమం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం ఉద్దేశంతో ఈ వయోపరిమితి పెంచినట్టు మనకు వివిధ కథనాల ద్వారా స్పష్టమవుతుంది. ఈరోజు కూడా మనకి ఆంధ్రప్రభ దినపత్రికలో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి. ఈ వీడియోలో దాన్ని డిస్కస్ చేయబోతున్నాం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. నిరుద్యోగులకి గుడ్ న్యూస్, ఇక ఖాళీల భర్తీ వరుస నోటిఫికేషన్లు. టీజీపీఎస్సీ సమాయత్తం. నోటిఫికేషన్లు రావడం అయితే దాదాపు ఖాయమండి, అందులో డౌట్ ఏం లేదు. తొలి విడత 5,000 ఖాళీల భర్తీకి ప్రణాళికలు. మీరు గమనించడం లేదో, రీసెంట్గా కూడా మనకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. కెమిస్ట్రీ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు దానికి అప్లై చేసుకుంటున్నారు. ఆ ప్రాసెస్ నడుస్తుంది. ప్రతి 2 వారాలకు ఒక నోటిఫికేషను. నేడో రేపో కమిషన్ పాలక మండలి భేటీ. వచ్చే 2.5 ఏళ్లలో 1,00,000 ఖాళీలను భర్తీ చేయాలన్నది లక్ష్యం. ఈ గవర్నమెంట్ 2.5 ఇయర్స్లో, రానున్న 2.5 ఇయర్స్లో దాదాపు ఒక 1 lakh వేకెన్సీస్ భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు మనకైతే అర్థమవుతుంది. రీసెంట్గా 34 నుంచి 44 ఇయర్స్కి గరిష్ట వయోపరిమితిని పెంచడం, ఇక వరుస నోటిఫికేషన్లు జారీ చేయడానికి టీజీపీఎస్సీ సమాయత్తమవుతుంది. ఈ వయోపరిమితి పెంపు 1 ఇయర్ అమల్లో ఉంటుందని చెప్పారు. ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చింది అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో వివిధ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఖాళీల వివరాలను రివ్యూ చేయడానికి సర్వీస్ కమిషన్ పాలక మండలి మనకి 2 డేస్లో ఒక మీటింగ్ అయితే అరేంజ్ చేసుకున్నది. ఇప్పటి వరకు కమిషన్ కార్యదర్శి అందిన వివరాల ప్రకారం, అంటే కమిషన్కి వచ్చిన డీటెయిల్స్ ప్రకారం అయితే మనకి 6,000కు పైగా ఖాళీలు ఉన్నట్టు మనకు అర్థమవుతున్నది. ఈ 6,000ల్లో ఇందులో 1,000కి పైగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపక ఖాళీలు ఉన్నాయి అనేది ఇంపార్టెంట్ న్యూస్ అండి. అదేవిధంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో 300కు పైగా అధ్యాపక ఖాళీలు ఉన్నాయి. దేవాదాయ శాఖ రీసెంట్గా మనకి ఇచ్చారు వేకెన్సీస్. అటవీ శాఖ, సర్వే సెటిల్మెంట్, పాఠశాల విద్యాశాఖ పరిధిలోకి వచ్చే డైట్లు, ఉపాధ్యాయ శిక్షణ సంస్థల్లో అధ్యాపకాలు ఒక 100కు పైగా ఉన్నట్టు చెప్తున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అధ్యాపక ఖాళీలతో పాటు వ్యాయామ ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి సంబంధించి కూడా నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీలో కూడా ఖాళీలు భర్తీ చేయాలని మేనేజింగ్ డైరెక్టర్ సర్వీస్ కమిషన్ కార్యదర్శికి ఒక లెటర్ రాసిండ్రు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ అంటే మున్సిపల్ డిపార్ట్మెంట్లో కూడా వేకెన్సీస్ భర్తీ చేసే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. ఇక 2 వారాలకు నోటిఫికేషన్ అంటూ మరొక సబ్టైటిల్ ఇక్కడ మనం చూడొచ్చు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి ఒకేసారి అన్ని నోటిఫికేషన్లు ఇవ్వకుండా ప్రతి 2 వారాలకు ఒకసారి ఇవ్వాలన్న నిర్ణయానికి సర్వీస్ కమిషన్ వచ్చింది. ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులు 1కి మించి ఇతర ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని, వారు ఇబ్బందులు పడకుండా ఆందోళనకు గురికాకుండా ఉండడానికి వీలుగా నోటిఫికేషన్లు ఇవ్వడానికి మనకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు ఇక్కడ సమాచారం. టార్గెట్ 1,00,000 ఖాళీలు. వచ్చే 2.5 ఏళ్లలో కనీసం 1,00,000 ప్రభుత్వ ఖాళీలు భర్తీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎన్నికలకు ముందు జారీ చేసిన జాబ్ క్యాలెండర్ను ఇంప్లిమెంట్ చేసే 2029 అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తామని సీఎం అనేక సందర్భాల్లో ప్రకటించారు. గురువారం జరిగే కేబినెట్ సమావేశంలో వయోపరిమితి పెంచడం ద్వారా ఎంతమంది నిరుద్యోగ యువతకు ఉపయుక్తం అవుతుందన్న అంశాన్ని కూడా చర్చించి ఖాళీల భర్తీకి తీసుకోవాల్సిన చర్యలపై కూడా మనకు డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. కేబినెట్ మీటింగ్ ఉంది గురువారం. ఇప్పటిదాకా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు పంపిన ఉద్యోగ ఖాళీల వివరాలను శాఖల వారీగా సమీక్షించి భవిష్యత్తులో ఏర్పడబోయే ఖాళీలు ఎన్ని ఉండవచ్చు అనే అంశంలో కూడా ఒక రిపోర్ట్ తెప్పించుకొని ఆ కేబినెట్ మీటింగ్ ముందు ఉంచే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. రామకృష్ణారావుకు మరి ఈ ఆదేశించినట్టు సమాచారం. భవిష్యత్తులో వెలువడే ఖాళీలు: హోంశాఖ, పోలీస్ శాఖలో 18,334, పాఠశాల విద్యాశాఖలో 13,000, ఆరోగ్య వైద్య శాఖలో 12,755, ఉన్నత విద్యాశాఖలో 7,878, బీసీ సంక్షేమ శాఖ 4,311, రెవెన్యూ శాఖలో కూడా 3,520 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఎస్సీ సంక్షేమ శాఖలో 2,879, నీటిపారుదల శాఖ 2,692,
ఎస్టీ సంక్షేమ శాఖ 2399, మైనారిటీస్ వెల్ఫేర్ 1825, అటవీ పర్యావరణ 1598, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిలో 1455, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్లో 1221, ఆర్థిక శాఖలో 1146, మహిళా శిశు సంక్షేమ శాఖలో కూడా భారీ స్థాయిలో 895, మున్సిపల్ శాఖ 859, వ్యవసాయ శాఖ 851, ఆర్ఎండ్బి రవాణా శాఖ 563, న్యాయశాఖ 386, పశు సంవర్ధక శాఖ 353. ఇవన్నీ కూడా భవిష్యత్తులో మనకు ఉండేటటువంటి వేకెన్సీస్ అంటూ మనకి ఇక్కడ ఒక టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక వయోపరిమితి పెంచుతూ 10 ఏళ్ళు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వయస్సు పైబడిన ఆందోళన చెందుతున్న వేలాది మంది నిరుద్యోగులకైతే ఒక గొప్ప ఊరటనే మనం చెప్పుకోవచ్చు. మరి ఇక రాష్ట్రంలో నోటిఫికేషన్లు రావడము దాదాపుగా ఖాయమన్న విషయం మనకు ఈ ఆర్టికల్ ద్వారా స్పష్టమవుతుంది. మీరు ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి, డెఫినెట్గా నోటిఫికేషన్లు వస్తాయి. కొంచెం వెనకైనా ముందని అందులో డౌట్ ఏం లేదు. నిరాశతో నిస్పృహతో ఉండాల్సిన అవసరం అసలే లేదండి. కొంత టైం పడుతుంది ఎప్పుడైనా కూడా, కానీ నోటిఫికేషన్ గ్యారంటీగా వస్తాయి. మీరు జిఎస్ ప్రిపరేషను, కరెంట్ అఫైర్స్ కంటెంట్ అంతా కూడా మన ఛానల్లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.